అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి హైదరాబాద్ వేదిక కానుంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలు రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు లోక్ మంథన్ లో పాల్గొంటారు. ఈ నెల 24 వరకు 4 రోజుల పాటు వేడుక జరగనుంది. జానపద మేళానే లోక్ మంథన్ 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లోక్ మంథన్ ని వైభవంగా నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది కేంద్రం. ఆ రకంగా ఇది 4వ లోక్ మంథన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. శిల్పకళా వేదికలో కాసేపటి క్రితమే లోక్ మంథన్ కార్యక్రమం మొదలైంది. ఎంతో అట్టహాసంగా వైభవంగా నిర్వహిస్తున్న లోక్ మంథన్ దృశ్యాలను మీకు చూపిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మాక్సిమం ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక ఇక్కడ మనకి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో 2 రోజుల పాటు ఆమె ఇక్కడే ఉంటారు. రాజ్భవన్ లో బస చేస్తారు. వేడుకకు ఎంతో మంది కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది.